నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించడం, గెలుపు ఆశలు రేకెత్తించడం, చివరకు పేలవ ప్రదర్శనతో ఓటమి పాలవడం. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఆట ఇది. గత సీజన్లో ఆడిన 22 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే అందుకున్న తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో కూడా పాఠాలు నేర్వక వరుసగా 4వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. బుధవారం 36-38 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో టైటాన్స్ ఓడింది. మ్యాచ్ను దూకుడుగా ఆరంభించిన టైటాన్స్ 11 నిమిషాలకు 10-8తో అత్యధికంగా నిలిచింది. కానీ మళ్ళీ పట్టు వదిలింది. రైడర్ నరేందర్ 10 పాయింట్లతో రాణించడంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న తలైవాస్ 12-12తో స్కోర్ సమం చేసింది. అంతేకాకుండా 20-17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ఇక ద్వితీయార్ధంలో కెప్టెన్ పవన్ సెరావత్ మెరవడంతో స్కోర్ను 20-20తో సమం చేసిన టైటాన్స్ పోటీలోకి వచ్చినట్లే కనిపించింది. దాంతో అక్కడి నుంచి పోరు మరింత హోరాహోరీగా సాగింది. కానీ తలైవాస్ రైడర్ అజింక్య రైడింగ్లో 2 పాయింట్లు తేవడంతో 37వ నిమిషంలో తలైవాస్ 32-28తో నిలిచింది. ఆ తర్వాత టైటాన్స్ సూపర్ ట్యాకిల్ చేసి 31-32తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆల్అవుట్ అవ్వడం టైటాన్స్ను ఓటమి వైపు నిలిపింది. టైటాన్స్ జట్టులో యువ రైడర్ రాబిన్ కూడా ఆకట్టుకున్నాడు. తలైవాస్ తరపున సాహిల్ ట్యాక్లింగ్లో అదరగొట్టాడు. ఇక మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 32-30తో జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఓడించింది. తొలి అర్ధభాగంలో 14-17తో వెనకబడ్డ బెంగళూరు విరామం తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో పుంజుకొని విజేతగా నిలిచింది. ఆ జట్టులో రైడర్లు వికాస్, భరత్, కెప్టెన్ సౌరభ్ రాణించగా జైపూర్ జట్టులో అజిత్ ఒక్కడే ఆకట్టుకున్నాడు.